మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పనసభద్ర గ్రామంలో పనసభద్ర పంచాయతీ జోర్లబాగు గ్రామంలో బాగుజోడ గ్రామంలోకి ఇచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో కొనిదెల పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక గిరిశిఖర గ్రామం అయినటువంటి బాగుజోడ్ల గ్రామానికైతే వచ్చారు. చూడొచ్చు, అనుకూల పరిస్థితిలో ఉన్న వర్షాన్ని సైతం అభిమానులంతా కూడా ఆయన చూడడానికి పెద్ద ఎత్తున హాజరయ్యారని చెప్పుకోవచ్చు. గిరిశిఖర గ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల యొక్క గ్రామాలను ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టే విధంగా గిరిశిఖర గ్రామస్తులకు రోడ్లు మరమ్మతులు, అదేవిధంగా రోడ్లు పూర్తి అయిన తర్వాత శంకుస్థాపన పని కార్యక్రమాన్ని ప్రారంభించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఇక్కడికి వచ్చారు. శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి పనుల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన చూడడానికి అభిమానులు మనం చూడొచ్చు. కింద నుండి కూడా దాదాపు 8 కిలోమీటర్స్ అంటే చాలా పైకి కొండ మీదకి వస్తే కానీ ఈ ఏరియాకి చేరుకునే అవకాశం లేదనే చెప్పుకోవచ్చు. భారీ వర్షం సైతం క్లైమేట్ కూడా ఎలా ఉందంటే ఆగకుండా పడుతుంది వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అభిమానులంతా కూడా ఆయన చూడడానికి వచ్చారు. అదేవిధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజన శాఖ మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి, కుర్పాం నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి తోయక జగదీశ్వరి అందరూ కూడా ఆయనకి స్వాగతం పలికారు, ఘన స్వాగతం పలికారు. ఇక్కడ గిరిజనులంతా కూడా తమ సంప్రదాయ నృత్యాల ద్వారా డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. చూడొచ్చు, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు కూడా గొడుగుల్ని ధరించి మరి ఆయన చూడడానికి వచ్చారు. ఆయన వస్తుంటే దారి పొడుగుతా కూడా ఆయనకి జన నీరాజనం హారతులు పట్టారనే చెప్పుకోవచ్చు. ఆయన రాక కోసం చాలామంది వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నట్టయితే మనం వస్తున్న దారిలో చాలా గమనించాము. ఎప్పుడు వస్తారంటూ అడుగడుగున బ్రహ్మరథం పట్టిన పరిస్థితి. ఎక్కడైతే సాలూరు దగ్గర ఎంటర్ అయ్యారో అక్కడి నుండి కూడా అభిమానుల మధ్య కోలాహలం నిండిందనే చెప్పుకోవచ్చు. చూడొచ్చు, చాలా గిరిశిఖర గ్రామం ఇది. దాదాపు అంటే మెయిన్ రోడ్ దగ్గర నుండి ఇక్కడికి దాదాపు 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది. అదంతా కూడా సుమన్ టీవీ టీం అంతా కూడా నడిచి వచ్చింది. సో మనం అక్కడ చూడొచ్చు, కొండల లోయల మధ్య సెలయేర్లు పారుతున్నాయి. అంటే ఇది ఎంత హిల్ టాప్ ఏరియానో కూడా మనం గమనించవచ్చు. ఆ మారుమూల ప్రాంతాల నుండి కూడా జనసేనాని చూడడానికి అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. సో జనసేనాని రాగానే అభివాదం చేస్తూ 2 హస్తాలతో అందరికీ నమస్కారం పెడుతూ ముందుకు సాగారు. సో ఆయన కోసం మనం చూడొచ్చు, వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న అడవి బిడ్డలు సైతం, ముఖ్యంగా డోలీ మూతలు లేని ఆంధ్రప్రదేశ్ని చూడాలనే ధ్యేయంతో గిరిజన మహిళలు, ముఖ్యంగా గిరిశిఖర గ్రామాల్లో ఉండే గిరిజన మహిళలు ప్రసవ వేదనతో నరక యాతన అనుభవిస్తున్న నేపథ్యంలో సో వారికి సరైన రహదారి సదుపాయం లేదు. గిరిజన స్త్రీలు, గర్భిణీ స్త్రీలు డోలీ మోతల కారణంగా అనారోగ్యానికి గురి కాకూడదు. ఒక మంచి సంకల్పంతో ఇక్కడ ఒక శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడంతా చూడొచ్చు, తీన్మార్ డప్పులతో అదేవిధంగా గిరిజన నృత్యాలతో కూడా పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారు. సో తీన్మార్ డప్పులు రాగానే సరే వాళ్ళ యొక్క హడావిడి మామూలుగా లేదు. మీరంతా ఎక్కడి నుండి వచ్చారు? మూలాలు సార్. ఎంత దూరం ఇక్కడ నుండి? దుగ్గేరు పక్కన. అవునా, మీది ఏరియానా? ఈ ఏరియా మక్కువ మండలం. మక్కువ నుండి ఇక్కడికి దాదాపు ఎంత 10 కిలోమీటర్స్ ఉందా? మక్కువ నుంచి 25 ఉంటుంది. 25 కిలోమీటర్. అంత దూరం నుండి వచ్చారు కదా, ఎవరి కోసం వచ్చారు? పవన్ కళ్యాణ్ సార్ కోసం. ఇంకంత అభిమానం డిప్యూటీ అంటే ప్రాణం. మొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో మీ జన నేత వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? అసలు ఊహించడమే ఒక దీనిలాగా ఉంది, ఆనందంగా ఉంది. సో మీ జనసేనాని గురించి ఒక స్టెప్, అదే ఒక మోత వినాలనుకుంటున్నాం మేము. ఒకసారి మీ చేతితోటి స్టార్ట్ చేస్తే. సో మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్సేనా? చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఉందండి.
గిరిజనులంతా కూడా ఆయన చూసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా గిరిశిఖర ప్రాంతం కాబట్టి పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు మన్యం జిల్లా కలెక్టర్, అలాగే ఎస్పీ వాళ్ళు కూడా. సో బాలుగారు, మీ జనసేనాని మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో వచ్చారు. గిరిశిఖర గ్రామం ఇంత మారుమూల ప్రాంతానికి ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అంటే ఇక్కడ చూస్తే మీకు ఈ గ్రామంలో 8 ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. 8 ఇళ్ళు ఉన్నాయని చెప్పి మేము వాళ్ళని నిర్లక్ష్యం చేయట్లేదని చెప్పి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉందో నిరూపించడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ 8 ఇళ్ళ కోసం రాష్ట్ర యంత్రాంగం మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వ పరిపాలనలో ఉండడం ప్రజలు కూడా చాలా హర్షిస్తున్నారు. సో అభిమానులంతా కూడా అంటే నడక అని లేదు, కొండ అని లేదు, గుట్ట అని లేదు, వాగు లేదు, వంక లేదు, ఇంత వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనసేనాన్ని చూడడానికి వచ్చారు. అలాగే ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇక్కడికి వచ్చారు. మా కష్టాలు ఇంకా కడతేరుదు అంటే గట్టెక్కుతున్నాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల డోలీ మోతల్ని అరికట్టాలనే ధ్యేయంతో రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సో ఎలా అనిపిస్తుంది, దీన్ని ఎలా చూడొచ్చు? తుఫానుకి ఇదే సైతం ఎదురెళ్లే సైన్యం జనసేన సైన్యం కాబట్టి తప్పనిసరిగా ఆయన వస్తున్నారంటే అభిమాన సందోహం, అలాగే ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా వస్తుంటారు. మెయిన్ ఏంటంటే 2018లో ఆయన పాడేరు, అరకు, ఈ పార్వతీపురం మన్యం ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయన ఇక్కడ డోలీ కట్టుకొని పాపం రోడ్లు లేక సరైన ఆరోగ్యం సమయానికి అందక చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ గిరిజన గ్రామస్తుల తాలూకా బాధలను అప్పుడు చూసి అప్పుడు మాట ఇచ్చారు. ఈ రోజు నెరవేర్చుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా గిరిజన ప్రాంతం తరఫున ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నారు కదా, ముఖ్యంగా గిరిజన గ్రామస్తులు, అమాయక ప్రజలు, అడవి బిడ్డలు ఇలాంటి అనారోగ్యం వచ్చినా సరే కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ ఆరోగ్యం బాగు చేసుకోవడానికి వెళ్ళే పరిస్థితి, అది కూడా సరైన రహదారి లేక సరైన వైద్య సదుపాయాలు అందక అడవి బిడ్డలు మధ్యలోనే అనారోగ్యం పాలే కొంతమంది మృత్యువాత పడిన ఘటనలు కూడా చూసాము. ముఖ్యంగా ఇలాంటి మారుమూల ప్రాంతాలకి సరైన రహదారి సదుపాయం లేకపోతే ఎంత కష్టమో మనం ఇక్కడ చూస్తున్న ఏరియాని బట్టి అర్థమవుతుంది. సో ఇంత వర్షాన్ని హెవీ రైన్ఫాల్ పడుతుంది 2 డేస్గా కూడా, ఇంత హెవీ రెయిన్ కూడా లెక్క చేయకుండా ఆయన కోసం వచ్చారంటే మనం ఆలోచించవచ్చు ఆయన మీద అభిమానం ఎంత తారాస్థాయిలో ఉందో కూడా. సో మరి కాసేపట్లో గిరిజనులతో అందరితో ముఖాముఖి కార్యక్రమంలో కూడా పాల్గొనున్నారు జనసేనాని. సో పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మ, సుమన్ టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా.